నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నిన్న నగరం వినూత మరియు కోటా చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డిని ఏక పదజాలంతో మరియు అధికారులను అసభ్యకరమైన పదజాలాలతో సంభాషించడం సమంజసం కాదంటూ హితవు పలికారు. నగరం వినూత కోటా చంద్రశేఖర్ దంపతులు మరోమారు ఇటువంటి పదజాలాలు వాడితే తగిన విధంగా దేహశుద్ధి చేస్తామని హెచ్చరించారు. తాము కూడా అసభ్య పదజాలాలు వాడే విధానాలు వచ్చని, కానీ తమ నాయకుడు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి క్రమశిక్షణతో కూడిన విలువలు తమకు నేర్పారని, తాము ఏనాడు ఎప్పుడు ఎక్కడ అసభ్య పదజాలాలు ఇంతవరకు వాడలేదని, వాడే ఆవశ్యకత తేవద్దని కోటా చంద్రశేఖర్ దంపతులను హెచ్చరించారు. మరోమారు ఇలాంటి అసభ్య పదజాలాలు వాడితే తెలుగుదేశం పార్టీ మహిళలు కోటా చంద్రశేఖర్ దంపతుల ఇంటి వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ ఆవిర్భావకర్త ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటా చంద్రశేఖర్ దంపతులను పార్టీ నుండి బహిష్కరించారని, జనసేన పార్టీకి కోటా చంద్రశేఖర్ దంపతులకు ఎటువంటి సంబంధాలు లేవని అది దృష్టిలో ఉంచుకొని మాట్లాడవలసిందిగా తెలియజేశారు. కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ సఖ్యతతో ఉన్నామని, అలాంటి సఖ్యతను చెడగొట్టే విధంగా కోటా చంద్రశేఖర్ దంపతులు మరోసారి ప్రస్తావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు. ఈమెకి సహకరించే వ్యక్తులను మరి మా గౌరవ శాసనసభ్యుల పైన మాట్లాడటం చాలా బాధాకరం. తర్వాత తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. మరి డేగా మునస్వామి అనే ఆయనకి 3 కొడుకులు. దీన్ని వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలోనే ఇది కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఇందులో డేగా వెంకయ్య అనే అతను ఇల్లు కడుతుంటే ఎలాంటి మున్సిపల్ అనుమతులు కానీ, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు కానీ చేయకుండా ఇతను కడుతున్నాడు. దీనిని కమిషనర్ గారు పోయి 1-2 సార్లు చెప్పడం కూడా జరిగింది. చెప్పినా కూడా అతను వినకుండా నిర్మిస్తుంటే బిల్డింగ్ని దాన్ని నిన్న కూల్చివేయటం జరిగింది. దీనికి మా శాసనసభ్యులకు కానీ, ప్రభుత్వానికి కానీ, జనసేనకు కానీ, బీజేపీ కానీ ఎలాంటి సంబంధం లేదు. మరి ఈమె ఎన్ని తప్పులు చేసిందో అందరికీ తెలుసు. మరి అది కోర్టు పరిధిలో అవడానికి మేము మాట్లాడకూడదు. ఒక మహిళలుగా కూడా మేము గౌరవిస్తున్నాం ఆమెని. ఇలాంటివి కానీ మరొక్కసారి కానీ మీరు మాట్లాడినట్టయితే మేము వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందమ్మా. దయచేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనుమతులు లేని బిల్డింగులు ఎన్నంటే చూడండి, చూపిస్తున్నాం. వీళ్ళ ఇష్టంగా అనుమతులు లేకుండా అంతస్తుల పైన అంతస్తులు, 6 అంతస్తులు, 7 అంతస్తులు కట్టిన దాఖలాలు ఉన్నాయి. వీటన్నింటి కూడా గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత వీటిపైన యాక్షన్ తీసుకోవాలని కోరడం జరిగింది. అనుమతులు లేని ఏ ఇల్లు అయినా కూడా సరే ఎవరిని కూడా, మా పార్టీలో ఉన్న వ్యక్తుల్ని కూడా మేము వాళ్ళకి సహకరించము. ప్రభుత్వం తరఫున ఏమి చేయాలనో అదే చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. మరి అమ్మ ఒకటే మాట్లాడుతున్నాం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలా కాళహస్తి ఉంది, ఇప్పుడు 20 నెలల్లో మీకు శాసనసభ్యులు చేసిన అభివృద్ధిని మీకు కనబడలేదా? మరి ఈ విధంగా మీరు తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకుని వచ్చటం ఎంతవరకు న్యాయం అనేది కూడా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి ఈరోజు 20 నెలల్లో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి, హాస్టల్స్ అయితే ఏమి, హాస్పిటళ్ళు అయితే ఏమి, ఆర్ఓ ప్లాంట్లు అయితే ఏమి, రోడ్లు అయితే ఏమి, మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూసేసిన స్కిట్ ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొని వచ్చి మళ్ళీ పునఃప్రారంభించిన వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. మరి ఇలాంటివన్నీ మీకు కనబడట్లేదా? దయచేసి చెప్తున్నాము, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. నువ్వు మరి ఒకటే ప్రశ్నిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తప్పుడు పనులు చేయమన్నాడా మిమ్మల్ని ఏమన్నా? మరి అడగండి. ఎవరు కూడా నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరు కూడా తప్పుడు పనులు చేయొద్దనేసి చెప్తారే కానీ తప్పుడు పనులు చేసే వాళ్ళకి సహకరించమని ఎవరన్నా చెప్తారమ్మా? చేసుకోండి. ఇది కానీ మళ్ళీ కానీ రిపీట్ అయితే తెలుగుదేశం పార్టీ తరఫున మీ పైన తీవ్రంగా మేము మాట్లాడాల్సి ఉంటుంది అనేది కూడా తెలియపరుస్తూ, ఇంక మీదటైనా మీరు నిజాలు తెలుసుకోండి, నిజాల గురించి మాట్లాడండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారే కానీ ఇలాంటి మాటలుగా మాట్లాడితే మటుకు ప్రజలు నిన్ను తిరస్కరించే రోజులు తొందరలో ఉంటాయని కూడా తెలియపరుస్తున్నారు. మీడియా మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినము వినిత మాట్లాడింది, చాలా రాంగ్గా మాట్లాడింది. అసలు గౌరవ సభ్యులైన మన ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడింది.
ఆ మనిషైనా చదువుకునింది కదా, చదువుకు అర్థం లేదా? అసలు ఆ పార్టీ సస్పెండ్ చేసింది ఆ మనిషిని. ఎలా వచ్చి ఈ విధంగా రూల్స్ మాట్లాడుతున్నాను? అప్రూవల్ అంటే ప్రతి ఒక్కరూ ప్లాన్ అప్రూవల్ తీసుకోవాల్సిందే. ప్లాన్ అప్రూవల్ లేకుండా నువ్వు కట్టడం కట్టి కూల్ చేశారంటే ఎంతవరకు సబబు? ఆ స్థలము కోర్టులో ఉంది ఆల్రెడీ. అన్నీ తెలుసుకొని వస్తే మాట్లాడితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మా శాసనసభ్యులు ప్రతి ఒక్కరిని, ఏ పార్టీ వాళ్ళైనా సరే, అప్రూవల్ తీసుకొని మీరు ఏ పనినా చేసుకోండి, కట్టడమైనా ఇంకేదైనా. అంతేందుకు నేను పార్టీ సభ్యురాలని, నేను కట్టడానికి మున్సిపాలిటీకి అప్రూవల్ కట్టి ఇది కట్టిన తర్వాతే నేను స్టార్ట్ చేస్తాను బిల్డింగ్. మా ఎమ్మెల్యే దగ్గర ఏ పార్టీ అని లేదు, అందరూ సమానమే. ఇంకోటి ఆమె ఏం మాట్లాడింది, సుధీర్ రెడ్డి ఎక్కడో ఉంటారంట పబ్బుల్లో క్లబ్బుల్లో, ఆమెకు అవసరమా? పర్సనల్ విషయాలు ఆమెకు అవసరమా? ఆయన ఎక్కడుంటే నీకెందుకు? ఆయన ప్రజల్లోకి లేడా? ప్రజల్లో చేస్తా అన్నాడు ఆయన. అసలు నువ్వు పోతావు, నువ్వు ఎక్కడెక్కడ పోతావో మేము మాట్లాడలేము, ఎందుకంటే నువ్వు ఒక ఆడ మనిషి కాబట్టి. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అసలు దయచేసి నోరు పారేసుకోవద్దు. నీకేగా సత్యాగ్రహాలు చేసే తెలుసు, మాకు తెలుసు. మేము కానీ నీ ఇంటి ముందు వచ్చి కూర్చుంటాము, నీ పొరవట్టే తీస్తాం. జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండు. ప్రింట్ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు. నిన్నటి దినము ఒక వివాదమైనటువంటి ఒక స్థలం గురించి నిన్న బహిష్కృత నేత, మామూలుగా జనసేన పార్టీలో ఏదో క్రమశిక్షణ చర్యలు అనేవి జరుగుతాయి. ఇక్కడ క్రమశిక్షణ చర్యలు కాదు, పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీకి కోటా వినుత దంపతులకు ఎలాంటి సంబంధాలు, సత్సంబంధాలు లేవు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఇది ఖచ్చితంగా వాళ్ళు గుర్తెరగాలి. ఈడ బహిష్కృత నేత అయినటువంటి ఆమె కానీ, ఆమె భర్త కానీ, ఏదైతే తేగా వెంకయ్య అనే అతనికి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని వీళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు. ఈ వీళ్ళ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అత్యుత్తమమైనటువంటి న్యాయస్థానంలో కోర్టు పరిధిలో ఉంది. ఈ కోర్టుకి కానీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి కానీ ఎలాంటి ఇది లేదు. దీని ద్వారా ఏదైతే శివకుమార్ అనే అతను పలుసార్లు మున్సిపల్ శాఖ అధికారులని విన్నవించుకున్నాడు ప్లాన్ ఇవ్వమని, అక్కడ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అక్కడ కట్టడాలు కట్టకూడదని కరాఖండిగా చెప్పారు. అందులో భాగంగా నిబంధనలను అతిక్రమించి ఉన్న పలంగా పబ్లిక్ ఏరియాలో కట్టడం జరిగింది. దీనిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి కానీ ఎవరికి కానీ ఎలాంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ డమాలిష్ విషయంలో వాళ్ళ ప్రమేయం లేదు. నిన్నటి దినము కోట వినుత దంపతులు మీడియా వద్దకు వచ్చి అవాకులు శవాకులు ఏ విధంగా అంటే సభ్య సమాజం తలదించుకునే రీతిలో చిల్లర వెధవ, పుట్టు నాకు ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు కూతవేటు దూరంలో ఊరందూరు దగ్గరున్నావు. మా నాయకుడు చిత్తశుద్ధి అయినటువంటి వ్యక్తి. ఇది జరిగిన తర్వాత లైవ్లో మేమందరం కూడా వీక్షిస్తున్నాం. కానీ ఎక్కడ మేము ఈ రోజు వరకు 24 గంటలైనా కానీ నువ్వు కానీ మీ భర్త కానీ సేఫ్ సైడ్లో ఉండారంటే తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ గుర్తెరగాలి. ఎందువల్ల అంటే ఇక్కడ నేర్పించినటువంటి పాఠాలవి. నువ్వు అవాక్కులు చవాక్కులు పేలుతున్నావు, నోరు తగ్గించుకో. నువ్వు కానీ 4 వీధుల్లో కానీ ఎక్కడైనా తిరిగావంటే ఇంకా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి చెప్పేది ఉండదు. దాడులే, ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయి, దానిలో మొహమాటం లేదు. ఆయన గౌరవ శాసనసభ్యులు 40,000 పైచిలుకు ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల గంగ సుబ్బరామరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అదేవిధంగా ఎస్వి నాయుడు, అదేవిధంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి, అదేవిధంగా మునిరామయ్య, అదేవిధంగా చెంచురెడ్డి, అతిరథ మహారథులు ఎంతోమంది ఉన్నారు. 40,000 పైచిలుకు వచ్చినటువంటి ఘనత చరిత్ర శ్రీకాళహస్తిది. అది గుర్తెరగాలి. ఒళ్ళు అదుపులో పెట్టుకో. కోటా దంపతులకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నాం. నువ్వు నీ అవయవాలు దగ్గర పెట్టుకొని మీడియా ముందు మాట్లాడేటప్పుడు అవయవాలు దగ్గర పెట్టుకొని మాట్లాడు. తేడా వచ్చిందంటే వేరే విధంగా ఉంటుంది. ఇంకోటి వ్యక్తిగత దూషణలోకి వచ్చావు. పబ్బులు, నేను పబ్బులు డిస్కోటెక్ల గురించి మాట్లాడుకోవాలా కోటా వినుత గారు? నీ కాలేజీ రోజుల్లో నీ కాంపౌండ్ వాళ్ళలో ఏమేం జరిగిందో ఇవ్వమంటావా? చెప్తాను. అందులో కోటా వినుత భర్త ఎవరైతే చంద్రబాబు ఉన్నాడో చిత్తూరు దగ్గర ఉన్నటువంటి ఒక కుగ్రామం, ఆ కుగ్రామంలో ఎన్ని స్కాములు చేశావో నాకు శ్రీకాళహస్తిలో ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి, చిత్తూరుతో అదే సంబంధాలు ఉన్నాయి. నువ్వు చిత్తూరు రౌడీజం ఇక్కడ చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి అనుయాయులు కానీ ఎవరు కానీ సహించదు. అది గుర్తెరుగు. ఈరోజు ప్రస్తుత నీతి పెట్టడం కారణం ఏంటంటే నిన్న కోట వినుత అని చాలా మా ఎమ్మెల్యే గారిని చాలా ఇదిగా మాట్లాడింది.
కానీ కూటమి ప్రభుత్వం అని మేమంతా గమ్మునున్నాం. కూటమి ప్రభుత్వం కాకుండా ఉంటే ఇంకో మరో విధంగా ఉంటుంది నాకు. సరేనా? ఇంకొకటి, శాసనసభ్యులకి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా తెలుసుకొని మాట్లాడాలి. ఫస్ట్ సంబంధం లేని విషయాల్లో ఎమ్మెల్యే గారిని ఇన్వాల్వ్ చేస్తే ఇది ఎక్కడ దాకా వెళ్తుందంటే అక్కడ దాకా వెళ్తుంది. ఇంకొకసారి చెప్తున్నాం, మళ్ళీ మీరు మాలాగా ఆడవాళ్ళు, మేము ఎలా మాట్లాడుతున్నాం, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మా లాంగ్వేజ్ ఎలా ఉంది, ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మా మహిళలందరి తరపున మీ అనిత చెప్పినట్టు మీ ఇంటి ముందర వచ్చి కూర్చొని ధర్నా చేస్తాం. ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం. నమస్కారాలు. నిన్నటి రోజున ఆమె జనసేన సస్పెండ్ అయిన లీడరు వాళ్ళ పార్టీలో అంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు ఆమె మాకు సంబంధం లేదు, అసలు ఆమె ఎందుకు మాట్లాడుతుందనేసి. ఆమె చేసిన ఆమె ఏదో ఫోటో మీడియా వాళ్ళ ముందర ఏదో కోతులాగా చిందులు వేయడం, అభివృద్ధి అంటే అభివృద్ధి 5 సంవత్సరాలు చూడలేదంటే ఇప్పుడు జరిగే అభివృద్ధి ఎవరు చేయని అభివృద్ధి, ఒక 7-7 రోడ్డు కానీ, ఒక మన స్కిట్ కాలేజ్ జేఎన్టీ హ్యాండ్ ఓవర్ చేయడం కానీ, అలాంటి అభివృద్ధి చేసుకుంటే ఎమ్మెల్యే మీద ఏదంటే అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ హస్బెండ్ కోట చంద్రబాబు ఆయన మాట్లాడుతున్నాడు బూటు కాలు అది అనేసి. నీ బూటు కాలు లేకుండా కాళాసులో తిరగలేవు, గుర్తుపెట్టుకో చంద్రబాబు. ఎలా అంటే నోటుకు వచ్చిన మాట్లాడితే మరి ఖబర్దార్, శ్రీకాళహస్తిలో ఎక్కడ తిరగలేవు. నువ్వు రేణుగుంటకి, మీ ఆవిడ రేణుగుంటకి, నువ్వు చిత్తూరుకే పరిమితం అవుతావు. ఒక ఎంకరేజ్మెంట్ చేసే సందర్భంగా కోట చంద్రబాబు, కోట వినూత గారు మా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. విమర్శించే ముందు మనం ఏంది అనే ఒక ఆలోచన చేసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఆల్రెడీ జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే నీకు ఏకంగా రిమూవ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి చేయని విధంగా నీకు ఈ జనసేన పార్టీ గుర్తించి నువ్వు అర్హురాలు కాదు అని పక్కకు పెట్టారు. అట్లాంటి ఆమె నువ్వు ఈరోజు మా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని విమర్శించడం ఎక్కడ వరకు కరెక్ట్? బొజ్జల అనేది ఒక బ్రాండ్ తల్లి. నువ్వు వస్తే మాకేదో ఒరిగిపోయింది, మాకేదో కురిగిపోయిందని కాదు. నువ్వు వచ్చింది 2023, 2024కి ఎలక్షన్ జరిగింది. ఒక 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం అలయన్స్ కుదిరింది 2023, 24లో ఎలక్షన్ జరిగినాయి. అంతకుముందే బొజ్జల అనేది ఒక బ్రాండు. ఈరోజు బ్రాండ్ కాదు అది, కొన్ని 40-50 సంవత్సరాల బ్రాండ్ అది. ఈరోజు మేమంతా కలిసి ఇచ్చేసాం. రైట్, ఉండొచ్చు, నీ కృషి కూడా లేదని చెప్పలేదు. అట్టని నువ్వు ఏదో మేమేదో గెలిపించి ఇచ్చేసామంటే ఇప్పుడే చెప్పారు మా వాళ్ళంతా, ఏ ఎమ్మెల్యే 50 సంవత్సరాలుగా గెలవని మెజారిటీ గెలిచిన వ్యక్తి ఏకైక సుధీర్ అన్న అని గర్వంగా ఈ సభాముఖంగా చెప్తున్నాం. అట్లాంటి ఆయన్ని పట్టుకుని నువ్వు మాట్లాడటం ఎక్కడ వరకు సమంజసమో మాకు అర్థం కావట్లేదు. ఒక మహిళగా నువ్వు మాట్లాడే తీరులో కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. మాకు ఒక పార్టీ ఉంది, మాకు ఒక నాయకులు ఉన్నారు, మాకు ఇది ఉన్నారు. వేరే విధంగా మాట్లాడి వేరే విధంగా చేయొద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. మా కార్యకర్తలకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. అసలు చెప్పాలంటే కోట వినూత అనే ఆమె అసలు మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే మన కూటమి ప్రభుత్వంతో కానీ జనసేనతో కానీ ఎలాంటి సంబంధాలు లేని వ్యక్తి. ఆమెను ఎప్పుడో తరిమేశారు కూడా, వాళ్ళ నాయకుడే తరిమేశారు. ఆమె ఎలాంటిది ఏందనేసి కనుక్కొని ఆమెనే తరిమేశారు. ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఆమె ఎవరి గురించి మాట్లాడాలనో ఏం చేయాలనో మాట్లాడుకోలే, కానీ మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడటం అనేది మాత్రం చాలా దురదృష్టకరం. ఇంకొకటి మనం చెప్పాలంటే కోట వినూత అనే ఆమె ఏ రోజు కూడా మన పార్టీలో కానీ మన కూటమి ప్రభుత్వంలో కానీ ఏ రోజు క్యాంపెయిన్ కానీ ఏది చేసింది కానీ లేదు. అలాంటి ఆమె మేమేదో చేశాము, సుధీరెడ్డి గెలుచుకున్నాడు, మాకు విలువ లేదు, మాకు లేదని ఆ బాధతో ఆక్రోషంతో ఇవన్నీ తీసుకొస్తూ ఉంది ఇక్కడికి ఆమె. అవన్నీ కూడా అందరూ గమనిస్తున్నారు, ప్రజలు కూడా. ఆమె స్వలాభం కోసం, ఆమె సెటిల్మెంట్ల కోసం ఆయన సహకరించలేదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ తప్పుదోవ పట్టించే విధంగా ఈ విధంగా ఇవి మాట్లాడటం
అందరినీ తిట్టడం, ఎలాగంటే మాట్లాడడం మీరు ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఆమెని గమనిస్తున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళనేది తెలుసు. గోపాలకృష్ణారెడ్డి గారి కుటుంబం కానీ బొజ్జల అంటేనే ఒక బ్రాండ్ శ్రీకాళహస్తిలో. అలాంటిది ఏ రోజు వాళ్ళకి తప్పనే చేయరు, వాళ్ళది రక్తమే అది. ఆ రక్తాన్ని గురించి విమర్శించే హక్కు నీకు లేదు. దయచేసి ఇలాంటి అవాక్కులు చవాకులు పేలుతూ ఎలాగంటే అలాగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదు. నువ్వు తిరగలేవు కాళహస్తిలో. ఇది గుర్తు పెట్టుకొని మసులుకొని మంచిది. అసలు నువ్వు ఏ రాజకీయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు నువ్వు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకొని మాట్లాడి గౌరవంగా మసులుకుంటే మంచిది. లేదంటే ఇంక నీ ఇష్టం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2023 సెప్టెంబర్ ఆ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వాలుగా ఏర్పడ్డాయి. కూటమి ప్రభుత్వాలు ఏర్పడినటువంటి రోజు నుంచి ఈ జనసేన ప్రతినిధి నేను అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి కోటా వినుత ఏ రోజు మరి తెలుగుదేశం పార్టీకి సహకరించిన దాఖలాలు లేవు. ఆమె తిరిగాను తెలుగుదేశానికి, నా భుజస్కంధాల మీద మోసిన దానివల్ల సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అని చెప్పుకుంటున్నారు. భుజస్కంధాల మీద నువ్వు తెలుగుదేశం పార్టీని మోయలేదు, సుధీర్ రెడ్డి గారిని మోయలేదు. నువ్వు భుజస్కంధాల మీద మోసింది ఏదైనా అంటే ఏ ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నీ ఉనికిని చాటుకునే దానికోసం వెళ్ళి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేదానికి మన ధర్నాలు చేసావు. ఆ సాక్ష్యాధారాలన్నీ మా వాళ్ళు కూడా ఇంతకుముందు చూపించారు. ఇకపోతే నీ గురించి చాలా విషయాలు మాట్లాడాలా. మరి అంత దూరం నాకు నేను పోగానే ఒకే ఒక సబ్జెక్ట్ ఇచ్చాను నీకు. నువ్వు ఎక్కడెక్కడ పార్టీకి పనిచేసావనేది నువ్వు చిన్నపల్లి దగ్గర నుంచి తీసుకుంటే మరి రేణిగుంటలో ఉన్నటువంటి ప్రతి ఫ్యాక్టరీస్, అన్ని ఫ్యాక్టరీల దగ్గర నువ్వు పోయి డబ్బులు తీసుకొని వాళ్ళ ఫ్యాక్టరీల దగ్గర నువ్వు నీ భర్త అయినటువంటి చంద్ర దండాలు చేసి వాళ్ళ దగ్గర వసూలు చేశారా లేదా దాని సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. వాటి మీద మరి ఇంకా మీకు పోలీస్ కేసులు కూడా జరిగాయి. ఇకపోతే పాపం దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు సుధీర్ రెడ్డి గారిని పరిశీలించే ఉంటారు. నాలుక నీ నోట్లో ఉందంటే ఇక్కడ తెలుగుదేశంలో అనర్గళమైనటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. సుధీర్ రెడ్డి గారిని మనం ప్రశంసించాలే తప్ప ఆయన మీద మనం ఏది పడితే అది వాగకూడదు అనేటువంటిది నీ నాలుగుకి తెలుసున్నారు. ఇకపోతే నీ చరిత్ర, నేర చరిత్ర, నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి ఒక నోరు లేని బిడ్డని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకొని మరి అతన్ని ఈ దాదాపు 2 వారాల పాటు వారిని ఒక చీకటి రూములో పెట్టి చంపేసినటువంటి చరిత్ర మీది కాదా? చంపేసి ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో తీసుకెళ్ళి వాడిని తీసుకెళ్ళి బురద మారేసి దీన్ని మీ చుట్టూ తిరుగుతూ ఉంది ఆ చరిత్ర. మరి అక్కడి నుంచి మీరు బెయిల్లో బయట తిరిగి జనంలోకి మనం బయట వచ్చాము. జనాల లోపల మనం ఏదో ఒక ఇప్పుడు జనసేన వాళ్ళు మనం సస్పెండ్ చేసి తరిమేశారు. మనం ఇక్కడ మళ్ళా జనంలో తిరగాలంటే ఏదో ఒకటి కావాలని చెప్పని ఎక్కడైతే ఆక్రమించుంటారో ఆక్రమించినటువంటి వాటిని మున్సిపాలిటీ అధికారులు పగలగొడితే సుధీర్ రెడ్డి గారు ప్రమేయంతో పగలగొట్టారంటాం. సుధీర్ రెడ్డి గారికి మున్సిపాలిటీ అధికారులకి వీడు కట్టినటువంటి పన్నులకి సంబంధం ఏమన్నా ఉందా? ఆక్రమించినటువంటి దాన్ని పట్టడం ధర్మం. ఎవరికైనా కూడా సరే ప్రతి ఒక్కటి అదే విధంగా జరుగుతున్నాయి. దానికి సుధీర్ రెడ్డి గారి మీద అబద్ధాలు మోపుతున్నాం. పోతే తస్మాత్ జాగ్రత్త, నాలుగు దగ్గర పెట్టుకోవాలి. మహిళలు కాబట్టి పురుషులైనటువంటి మేము నిన్ను పదజాలాలతో నువ్వు మాట్లాడిన పదజాలం మాట్లాడటం మా మహిళలకు కూడా తెలుసు. ఇదే విధంగా నువ్వు ఇంకొకసారిగా మాట్లాడితే మా తెలుగుదేశం మహిళా మనులందరూ నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ నీకు దేహశుద్ధి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. సుమా జాగ్రత్త, ఇంకొకసారి నీ నోటు జాగ్రత్తగా పెట్టుకోవాలని వినితాన్ని సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నారు మా మహిళా మనులందరూ అని చెప్పి తస్మాత్ జాగ్రత్త.